This conference will now be recorded. యాహ్! నిన్న ఏఎస్‌జీ గురించి ఓవర్‌వ్యూ ఇచ్చానండి. సో, ఏఎస్‌జీ అంటే ఏంటి? అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్‌లో మనకు రియల్ టైమ్‌లో 3 టైర్, ఎన్ టైర్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్‌లో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి. సో, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్‌లో మనకిలా వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్, డీబీ సర్వర్స్ ఉంటే, ఇలా ప్రతిదానికి మనం రూల్స్ క్రియేట్ చేయాలంటే మనకేమవుతుందంటే కొంచెం టైమ్ టేకెన్ ప్రాసెస్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా కష్టమైపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ ఏజీ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో పెద్ద పెద్ద ఎన్విరాన్మెంట్లో ఏమవుతుందంటే ఇలా నెంబర్ ఆఫ్ వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్, డీబీ సర్వర్స్ ఉంటాయి కదా! వీటన్నిటిని ఏం చేస్తారంటే ఇట్లా ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉందండి. దీంట్లో వెబ్ సర్వర్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఒక ఏఎస్జీలో పెట్టుకుంటారు. అంటే ఒక వెబ్ సర్వర్ ఏఎస్జీ అని ఒకటి క్రియేట్ చేసుకొని ఆ విఎమ్స్ అన్ని ఏఎస్జీకి అటాచ్ చేస్తారు. సేమ్ అదే విధంగా యాప్ సర్వర్స్, సేమ్ అదే విధంగా డీబీ సర్వర్స్ మనకు ఏఎస్జీ క్రియేట్ చేస్తారు. ఇది నేను ఓవర్‌వ్యూ ఇచ్చాను. సో నేను ఒక మిస్టేక్ చేశానండి. కనీసం ఎవరు చూడలేదు, ఫైండ్ ఔట్ చేసి కూడా చెప్పలేదు. ఇక్కడ నేను అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అని క్రియేట్ చేస్తున్నాను నిన్న. ఇక్కడ నేను అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అని క్రియేట్ చేసేటప్పుడు అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ తీసుకోకుండా నేను అప్లికేషన్స్ గ్రూప్స్ అని తీసుకున్నానండి. ఓకే. మన కాన్సెప్ట్ ఏంటి? అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఏఎస్‌జీ. బై మిస్టేక్‌గా నేను ఏఎస్‌జీ సెలెక్ట్ చేసుకోకుండా ఈ అప్లికేషన్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎవరు చెప్పలేదు. ఓకే. ఇదండి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అండి. ఓకే. సో దీంట్లో ఏం ఆప్షన్స్ ఏది మారలేదు. ఓకే. దీంట్లో నేనేం చేస్తున్నానంటే అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఏఎస్‌జీ అంటాను. ఓకే. ఒకటి క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఈలోపు మనకి వీఎమ్స్ క్రియేట్ అవ్వాలి. ఒక వీఎం క్రియేట్ అయిపోయింది. ఇంకొక వీఎం క్రియేట్ చేద్దాం. ఇది రానివ్వండి. సో అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఇది అడిగే స్టెప్స్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ ట్రయల్, రిసోర్స్ గ్రూప్ మనం ఏదైతే అబ్బార్జీ తీసుకుంటున్నానో దానికి ఒక నేమ్ ఇవ్వండి. సో ఎనీవే నిన్న మనం ఒక నేమ్ ఇచ్చాం కానీ నేను యాప్ సర్వర్స్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సెంట్రల్ యూఎస్ ఒక రీజియన్‌లోనే ఉండాలన్నీ. ఓకే. రివ్యూ క్రియేట్ అంటున్నాను. ఓకే. క్రియేట్ అంటే క్రియేట్ అయిపోతుంది. ఓకే. ఆల్రెడీ వెబ్ సర్వర్స్ క్రియేట్ చేసేసాను. యాప్ సర్వర్ అన్నిటి సేమే ఉంటుందండి. ఇవే స్టెప్స్ ఉంటాయి. ఓకే. వన్స్ ఏఎస్‌జీ క్రియేట్ అయిన తర్వాత మనకి ఏ సర్వర్ కావాలో దానికి అటాచ్ చేయడం అండి ఆ సర్వర్‌కి. ఈజీగానే ఉంటుంది ఇది. ఓకే. సో అప్లికేషన్స్ ఓకే. ఇక్కడే ఉంది కదా! అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్‌లో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. టైం పడుతున్నట్టుంది అప్డేట్ అవ్వడానికి. సరే డీబీ సర్వర్స్కి ఒకటి క్రియేట్ చేద్దాం. సేమ్ అదే రిసోర్స్ గ్రూప్ డీబీ సర్వర్స్ అన్ని ఒక రీజియన్లోనే ఉండాలి. క్రియేట్ అన్నాను. విఎం క్రియేట్ అవుతుంది. సెకండ్ విఎం. ఓకే. ఓకే. క్రియేట్ అయిపోయింది. గో టు రిసోర్సెస్. ఇక్కడ వస్తే యాప్ సర్వర్స్ వచ్చింది. ఇక్కడ ఏజీ తీసేసి మనం డీబీ సర్వర్స్ అని క్రియేట్ చేద్దాం. సారీ వెబ్ సర్వర్స్ అని క్రియేట్ చేద్దాం. వెబ్ సర్వర్స్ సేమ్ రీజియన్ అన్ని సెంట్రల్ యూఎస్లోనే పెట్టానండి. విఎమ్స్ అన్ని సెంట్రల్ యూఎస్లోనే ఉన్నాయి. ఏఎస్జీ అన్ని సెంట్రల్ యూఎస్లోనే ఉన్నాయి. మీరు క్రియేట్ చేసేటప్పుడు అన్ని ఒక రీజియన్లో ఉండేలాగా చూసుకోండి. ఒక సెకండ్ విఎం కూడా క్రియేట్ అయిపోయింది. థర్డ్ విఎం ట్రై చేద్దాం.
ఇది క్రియేట్ అవుతుందా లేకపోతే ఏదైనా లిమిట్ ఉందా అని. అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయిపోయండి. ఒకటి వెబ్ సర్వర్స్, మనకి యాప్ సర్వర్స్, డీబీ సర్వర్స్. మనం ఈ డయాగ్రామ్ ప్రకారం మనం అచీవ్ అవ్వాలి. ఓకే, మనకి ఏంటి అంటే మనకి ఇలా 3 టైర్ ఆర్కిటెక్చర్ ఉంది. ఓకే, మనకి ఇక్కడ వెబ్ సర్వర్స్ ఉంది. ఇంటర్నెట్ నుంచి మనకి వెబ్ సర్వర్స్ కి మనం కనెక్ట్ అవ్వాలి త్రూ SSH పోర్ట్ నెంబర్. మనకి వెబ్ సర్వర్ మనకి విఎం కనెక్ట్ అవ్వాలంటే పుట్టి 22 అండి. ఓకే, మనకి అది మన ఎన్జినిక్స్ కానీ ఏదైనా వెబ్ సర్వీస్ దాంట్లో ఇస్తే దాని యొక్క పోర్ట్ నెంబర్ 80 వస్తే దానికి మ్యూట్ చేయండి ప్లీజ్. డీబీ సర్వర్స్ లో మనకి 1433 ఇస్తాం మనం. ఓకే, ఇది అండి, ఇది మన రిక్వైర్మెంట్. ఓకే, రీకనెక్ట్, డిస్కనెక్ట్ అయిపోయింది. సరే, ఇంటర్నెట్ లాస్ట్ అయ్యాను. ఓకే, వర్చువల్ మిషన్స్కి వెళ్దాం. ఓకే, 3 VMs క్రియేట్ అవుతున్నాయి. ఓకే, నాకు అప్లికేషన్స్ గ్రూప్స్ క్రియేట్ అయిపోయాయండి. 3 అప్లికేషన్స్ గ్రూప్లు. ఒకటి వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్, డీప్ సర్వర్స్. తర్వాత వర్చువల్ మిషన్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. 3 వర్చువల్ మిషన్స్ ఉన్నాయి. 3 వర్చువల్ మిషన్స్ అన్ని సెంట్రల్ యూఎస్లో ఉన్నాయి. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అనేది నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్కి రీప్లేస్మెంట్ కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఏంటి ఇది అంటే మనకి ఎనర్జీలో మనం ఏం చేస్తున్నాం, ప్రతిదానికి రూల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇలా పెద్ద పెద్ద ఎన్విరాన్మెంట్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇలా అన్నిటినీ మనము హ్యాండిల్ చేయాలంటే మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకోసం ఏం చేస్తారంటే ఈ ఎంటైర్ 3 టైర్ ఆర్కిటెక్చర్లో ఏమవుతుందంటే మీకు వీటన్నిటిని ఒక లేయర్ లాగా పెట్టుకొని వీటిని వెబ్ సర్వర్స్ మనకి ఒక ఏఎస్జి క్రియేట్ చేస్తారు. యాప్ సర్వర్స్కి ఏఎస్జి, డీబీ సర్వర్స్కి ఏఎస్జి, ఇలా క్రియేట్ చేసి ఇక్కడ రూల్స్ క్రియేట్ చేద్దామండి. సో ఓకే, ఇక్కడ నేనేం చేస్తాను, ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్కి వెళ్తాను. ఓకే, ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే విఎమ్స్కి అటాచ్ చేద్దామండి. ఓకే, విఎమ్స్కి వర్చువల్ మిషన్స్కి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ యాడ్ చేద్దాం. నేను టెస్ట్ విఎంని ఏం చేస్తానంటే వెబ్ సర్వర్ని యాడ్ చేస్తానండి. ఓకే, ఇక్కడికి రండి. ఫస్ట్ విఎంకి వచ్చాను, నెట్వర్కింగ్ రండి. ఓకే, నెట్వర్కింగ్కి వస్తే మీకు ఇక్కడ చూడండి ఇన్బౌండ్ రూల్, అవుట్బౌండ్ రూల్, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉంటాయి. ఇక్కడ చూడండి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్లో మీకు కాన్ఫిగర్ ద అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయండి. చూడండి మనకు మీ యొక్క అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ కనిపిస్తున్నాయి. మనకు నీ టెస్ట్ VM1 అనే దాన్ని ఏం చేస్తానంటే వెబ్ సర్వర్స్కి యాడ్ చేస్తాను. ఓకే, యాడ్ చేసి సేవ్ అంటాను. సేమ్ అదే విధంగా మీకు హండ్రెడ్స్ ఆఫ్ VMs ఉంటుంది సార్, ఎన్ని వర్చువల్ మిషన్స్ అయినా ఉండండి. ఓకేనా, అది జస్ట్ ఇలా రావడం, ఆ ఏఎస్జిని సెలెక్ట్ చేసుకోవడం. సో అప్పుడు ఏమవుతుంది, ఆ VMs ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఆ ఏఎస్జికి అటాచ్ అయిపోతాయి అనమాట. సో దీనివల్ల మేనేజ్మెంట్ ఈజీ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ VM2కి వద్దాం. ఓకే, వచ్చేసి నెట్వర్కింగ్కి వెళ్ళండి. నెట్వర్కింగ్లో మనకి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి కాన్ఫిగర్ ద అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అనండి. ఇక్కడికి వచ్చేసి ఇది మన యాప్ సర్వర్స్ అనండి. నెక్స్ట్ సేవ్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇలా నెక్స్ట్ వర్చువల్ మిషన్ 3కి రండి. 3కి వచ్చేసి ఇక్కడ నెట్వర్కింగ్, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్, కాన్ఫిగర్ ద అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్, డీబీ సర్వర్స్ అనండి. సేవ్ అనండి.
ఇలా అయిపోయింది. ఇలా చేస్తారండి మనం. సో ఒక్కొక్క విఎంకి రావాలి. విఎంలోకి వచ్చేసి ఇక్కడ నెట్వర్కింగ్లో మీరు ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్ పక్కన మీకు అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసి మీ ఏదైతే ఏఎస్జీ ఉందో ఆ ఏఎస్జీకి ఈ విఎంని అటాచ్ చేసేయండి. ఓకే, ఈ అటాచ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు విఎంలో మీకు ఇక్కడ నేను టాస్క్ ఇస్తున్నానండి. మీకు ఇక్కడ సేమ్ ఇలాగే ల్యాబ్ చేయండి. ఓకే, ల్యాబ్ చేసి మీకు ఓకే మళ్ళీ మనకి ల్యాబ్ సెషన్ ఉంటుంది కదా, ఆ ల్యాబ్ సెషన్లో మీరు నాకు చూపించాలి. ఓకే, ఏం చేస్తారంటే ఇలా మీరు 3 ఏఎస్జీలు క్రియేట్ చేయండి, 3 విఎంస్ క్రియేట్ చేయండి. ఒక్కొక్క విఎంకి ఒక్కొక్క ఏఎస్జీ యాడ్ చేయండి. అంటే విఎం1 వచ్చేసి యాప్ మనకి వెబ్ సర్వర్స్, విఎం2 వచ్చేసి యాప్ సర్వర్స్, విఎం3 వచ్చి డిబి సర్వర్స్కి ఇలా ఏఎస్జీలు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే దీంట్లో మీకు మనకేంటి విఎం1 ఏంటి జనరల్గా చూడండి, విఎం1లో ఉన్నాం మనం. ఈ డయాగ్రామ్ ప్రకారం ఏం అచీవ్ అవ్వాలి, మనం ఇంటర్నెట్ నుంచి ఓకే ఇంటర్నెట్ నుంచి మనం రీచ్ అవ్వాలి. మనం ఓకే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పుట్టి నుంచి ఓపెన్ చేయాలండి. మనం పుట్టి కనెక్ట్ అవ్వాలి. ఈ విఎం1కి పుట్టి కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ పుట్టి పోర్ట్ యూస్ ఓపెన్ ఎక్కడా చేయలేదండి. ఓకేనా, ఇక్కడ ఏం చేయాలంటే ఒక ఇన్బౌండ్ రూల్ యాడ్ చేయండి పుట్టి కోసం. ఓకే, ఇక్కడికి వచ్చేసి సోర్స్ మీరు ఐపీ అడ్రస్ ఇచ్చుకోండి. ఓకే, ఏం ఐపీ అడ్రస్, మీ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, మీ ఐపీ అడ్రస్ మై ఐపీ అడ్రస్, మై పబ్లిక్ ఐపీ. ఇక్కడికి రండి. ఈ పబ్లిక్ ఐపీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందండి. మొన్న ఇచ్చింది మళ్ళీ ఈ రోజు ఇస్తా అంటే కుదరదు. ఓకే, ఈ పబ్లిక్ ఐపీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది మీకు. ఇక్కడ నేను సేవ్ అనండి, పోర్ట్ నెంబర్ స్టార్ ఇచ్చేసండి, డెస్టినేషన్ వచ్చేసి మీ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వండి. దీంట్లో దీని పోర్ట్ నెంబర్ కావాలి. 1 మినిట్ అండి. ఓకే, ప్రైవేట్ ఐపీ ఇది కావాలి. ఓకే, డెస్టినేషన్ వచ్చేసి పబ్లిక్ ఐపీ అంటాను. ఇలాగే క్రియేట్ చేస్తారండి రియల్ టైంలో. ఇండివిజువల్ రూల్స్ క్రియేట్ చేయాలి మీరు. పబ్లిక్ ఐపీ అడ్రస్ స్టార్ ఇచ్చాను. డెస్టినేషన్ పోర్ట్ నెంబర్ వచ్చి నాకు 22లోనే కనెక్ట్ అవ్వాలి. సో టీసీపీ అనండి. దీనికి నేమింగ్ కన్వెన్షన్ ఒకటి ఇవ్వండి. ఏమని ఇస్తారంటే పోర్ట్ 22. ఓకే, యాడ్ అనండి. సో మీకు పుట్టి కనెక్ట్ అవ్వచ్చు మీరు. ఓకేనా, పుట్టి కనెక్ట్ అవుతాం. ఓకే, నెక్స్ట్ మనకేం కావాలి, ఇంకొక రూల్ కావాలి. ఏంటి అంటే దీంట్లో ఎన్జీనిక్స్ ఇన్స్టాల్ చేయండి మీరు. ఓకే, ఎన్జీనిక్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఈ ఎన్జీనిక్స్ని మనం యాక్సెస్ చేయాలంటే ఏం కావాలి, ఇక్కడ మన బ్రౌజర్లో యాక్సెస్ చేస్తాం కదండి, దానికి హెచ్టిపిపి ఆర్ హెచ్టిపిపిఎస్ పోర్ట్ నెంబర్ కావాలి, ఐదర్ 80 ఆర్ 443. సో దానికి ఒక రూల్ క్రియేట్ చేయండి. ఓకే, సేమ్గా ఒక ఐపీ అడ్రస్ తీసుకోండి. ఓకే, డెస్టినేషన్ వచ్చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్, దీనికి ఏమి ఇచ్చామంటే 10.0.1.4 ఐ గెస్ అదే అనుకుంటా. సో 80లో కనెక్ట్ అవ్వాలి నాకు, ఆర్ 443 కూడా ఇద్దాం. ATR 443. సో 10.1. ఓకే, తప్పించాను. ఇలా రూల్స్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే మన ఈ డయాగ్రామ్ ప్రకారం అదే కదండి అచీవ్ అవ్వాల్సింది. ఓకే, సో మనం రూల్స్ క్రియేట్ చేసామండి. 2 రూల్స్ క్రియేట్ చేసాం, ఒకటి 22కి ఒకటి 80 443. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఈ యాప్ సర్వర్స్కి రండి. వచ్చేసి అది మనకి ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్ట్ అవ్వాలి కదా. సో మనం ఏం చేద్దామంటే ఓకే, నేను ఏదో మిస్టేక్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. ఓకే, 22 443 అయిపోయింది. రైట్, ఓకే, కరెక్ట్గా ఉంది. టీసీపీ సేవ్ అనండి. సో ఇది అయిపోయింది.
సో ఇందులో nginx ఇన్స్టాల్ చేసేయండి. ఇప్పుడు ఎనర్జీకి వెళ్దాం. సో అన్నిట్లో రూల్ ఉండాలి. ఓకే, ఎనర్జీ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే, ఇక్కడికి రండి, హబ్ ఆర్జీ ఎనర్జీ రండి. ఇక్కడ ఓకే వచ్చేసాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ డయాగ్రామ్ ప్రకారం ఈ ఫస్ట్ మనము ఇంటర్నెట్ నుంచి మనకు వెబ్ సర్వర్స్ రావడానికి మనం పోర్ట్లు ఓపెన్ చేసి పెట్టించాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వెబ్ సర్వర్స్ నుంచి యాప్ సర్వర్స్ కనెక్ట్ అవ్వాలండి. దానికి ఏం చేయాలి అంటే ఇలా యాడ్ అనండి. ఓకే, సోర్స్ వచ్చేసి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అని యాడ్ చేయండి. ఓకే, సోర్స్ మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవ్వాలి? ఓకే, యాప్స్ మనకి వెబ్ సర్వర్స్ నుంచి. ఎక్కడికి కనెక్ట్ అవ్వాలి? ఈ స్టార్ ఇచ్చండి, డెస్టినేషన్ అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్. మనకి వెబ్ సర్వర్స్ నుంచి యాప్ సర్వర్స్ కనెక్ట్ అవ్వాలండి. ఓకే, యాప్ సర్వర్స్ ఏ పోర్ట్లో కనెక్ట్ అవ్వాలి? 8080లో కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఇలా ఇవ్వండి. ఇలా ఇచ్చేసి ఇక్కడ ఒక నేమింగ్ ఇవ్వండి. ఏమి ఇస్తాం? వెబ్ సర్వర్స్ టు వెబ్ సర్వర్స్ టు యాప్ సర్వర్స్. ఇలా వచ్చేసి యాడ్ అనండి. ఇది ఒక రూల్ క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇంకొక రూల్ క్రియేట్ చేయాలి. ఈసారి ఏ రూల్ క్రియేట్ చేయాలి? మనకి యాప్ సర్వర్స్ నుంచి మనకి డీబీ సర్వర్స్ కనెక్ట్ అవ్వాలి. ఓకే, యాడ్ అనండి. ఓకే, ఇక్కడికి వచ్చేసి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అనండి. ఓకే, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్లో మనకి ఎక్కడి నుంచి కనెక్ట్ అవ్వాలి? సరే, యాప్ సర్వర్స్ నుంచి మనకి డెస్టినేషన్ ఏంటి? అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్. ఎక్కడికి కనెక్ట్ అవ్వాలి? డీబీ సర్వర్స్ కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఏ పోర్ట్లో కనెక్ట్ అవ్వాలి? SQL అనుకోండి, 1433. ఓకే, ఇక్కడ ఇవ్వండి. ఏమిస్తారు? యాప్ సర్వర్స్ టు డీబీ సర్వర్స్. యాడ్ అండి. సో ఇలా క్రియేట్ చేయాలండి. సో రియల్ టైంలో ఇలా ఇండివిజువల్ ఇలా రూల్స్ క్రియేట్ చేస్తారు. ఓకే, మీ ఈ ల్యాబ్ మీరు అచీవ్ అవ్వండి. ఓకే, మళ్ళీ మన ల్యాబ్ సెషన్ ఉంటుంది కదా, అక్కడ నాకు చూపించండి మీకు ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయో. ఓకే, సో ఇది ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే అనుకుంటే మనము వేరే కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ఎనీవన్? ఇది సింపులే ఉంటుందండి క్రియేట్ చేయడం. సో ఈ కాన్సెప్ట్ కూడా ఎక్కడ వాడతారంటే దట్టు పెద్ద పెద్ద ఎన్విరాన్మెంట్లోనే వాడతారండి. ఏజీ అన్ని చోట్ల వాడడానికి లేదు. మీది పెద్ద ఎన్విరాన్మెంట్, సేమ్ ఇలా ఎంటైర్ 3 tier ఆర్కిటెక్చర్ ఉంది, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అట్లా అన్నిటిని ఇట్లా యూస్ చేస్తున్నారు అన్నప్పుడు ఇది వాడచ్చండి, మేనేజ్మెంట్ ఈజీ అవడానికి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఒకసారి యాప్ సర్వర్స్ వెబ్ సర్వర్స్ ఒకసారి మళ్ళీ ఇండస్ట్రీ రూల్స్ ఒకసారి చూపిస్తాను. ఏంటండి యాప్ సర్వర్స్? వెబ్ సర్వర్స్. ఓకే, యాప్ సర్వర్స్ వెబ్ సర్వర్స్లో ఏం చెప్పాలండి? ఇలా క్రియేట్ చేశాను సార్. క్రియేట్ చేయడం ఏమీ లేదండి. అన్నిటికీ నేను ఏం చేశానంటే ఇప్పుడు విఎమ్స్ క్రియేట్ చేశాను. ఓకే, 3 VMs క్రియేట్ చేశాను. ఓకేనా, ఈ 3 VMs క్రియేట్ చేసేసి నేను ఏం చేశానంటే ఈ డయాగ్రామ్ ప్రకారం మనకి ఏం కావాలి? ఈ డయాగ్రామ్ ప్రకారం ఓకే మనకి నెంబర్ ఆఫ్ రియల్ టైంలో ఇలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఇలా యాప్ సర్వర్స్, డీబీ సర్వర్స్ మీకు ఇట్లా ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి కాబట్టి ఇలా సింపుల్గా ఎనర్జీ అన్ని క్రియేట్ చేస్తున్నాం. అలాగే మీకు 10, 20, 30 ఇలా నెంబర్ ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది, సారీ కష్టం అయిపోతుంది. అందుకోసం మనం ఏం చేసామంటే ఏఎస్జీ క్రియేట్ చేస్తాం. ఇక్కడ వస్తే అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అని ఉంటుంది. ఇక్కడికి రండి. ఒకటి క్రియేట్, నేను నేమింగ్ కన్వెన్షన్ మాత్రమే ఇచ్చుకున్నాను, వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్, డీబీ సర్వర్స్ అని. ఓకే, ఇలా క్రియేట్ చేశాను ఏఎస్జీ. ఓకే, ఏ రిసోర్స్ గ్రూప్ అయితే అది, దానికి ఒక వెబ్ సర్వర్స్ అయితే ఒక నేమింగ్, దానికి ఒక రీజన్, క్రియేట్ అంటే క్రియేట్ అయిపోయింది. ఓకే, వన్స్ ఈ అంతా ల్యాబ్ అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఈ డయాగ్రామ్ ప్రకారం ఏం అచీవ్ అవ్వాలి మనము? ఓకే,
మనం ఇంటర్నెట్ నుంచి మనం ఏం కావాలి, ఫస్ట్ ఎక్కడికి రావాలి, వెబ్ సర్వర్స్ రావాలి. ఓకే, ఓకేనా. ఫస్ట్ ఓపెన్ చేయాలంటే పుట్టి కావాలి. ఓకే, 22లో కనెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత ఏంటి, మనకి ఎన్జినిక్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత వెబ్ సర్వర్స్లో మనం అది బ్రౌజర్లో మనం ఆ ఐపీ అడ్రస్ ఇస్తే మనకి ఏం కావాలి, వెల్కమ్ టు ఎన్జినిక్స్ అని పేజ్ ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్ అవ్వాలంటే దానికి ఏం పోర్ట్లు ఓపెన్ చేయాలి, హెచ్టిపిపి అండ్ హెచ్టిపిపిఎస్ అంటే 80 or 443. అదే చేసాం మనం. ఓకే, ఇక్కడికి వచ్చాం. ఐదర్ విఎం లోపలికైనా వెళ్ళండి డైరెక్ట్, లేదా ఎన్ఎస్జిస్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ రూల్స్కి వెళ్ళండి. ఓకే, మీకు ఇంతకుముందు ఏ ల్యాబ్ అయితే ఎగ్జిక్యూట్ చేశానో అదే ల్యాబ్ అండి స్టార్టింగ్లో. ఓకే, ఇదే. ఓకేనా, ఇక్కడికి వచ్చేసి నేను ఇన్బౌండ్ రూల్ ఏం చేశాను, ప్రయారిటీ 100 ఇచ్చాను, పుట్టి 22 అన్నాను. ఓకే, అంటే ఇది కనెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇలా పుట్టి 22. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఏం చేశాను, 80 443లో కనెక్ట్ అవ్వాలి కాబట్టి దానికి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ ల్యాబ్ ప్రకారం మనం ఏం కావాలి, యాప్ వెబ్ సర్వర్స్ నుంచి మనకి ఏం కావాలి, యాప్ సర్వర్స్కి మనం కనెక్ట్ అవ్వాలి. అంటే మనకి వెబ్ సర్వర్స్కి ఆల్రెడీ ఏఎస్జీ క్రియేట్ చేసాం, అండ్ యాప్ సర్వర్స్కి ఆల్రెడీ ఏఎస్జీ క్రియేట్ చేసాం, డీబీ సర్వర్స్కి ఆల్రెడీ ఏఎస్జీ క్రియేట్ చేసాం. ఈ ఎన్ఎస్జీలో ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్ అని క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తుంది మనకి. ఓకే, ఇక్కడ నేను ఇక్కడికి వెళ్ళి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సోర్స్ ప్లేస్లో మీకు ఐపీ అడ్రస్తో పాటు అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే, ఈ కాన్సెప్ట్ ఉంది అని మీకు తెలియడం కోసం అని చెప్పేసి. ఓకేనా, ఇది చాలా రేర్గా వాడతారు ఇది. ఓకే, పెద్ద పెద్ద ఎన్విరాన్మెంట్లో వాడతారు ఇది. సో ఇది మెయింటెనెన్స్ ఈజీ కోసం. ఇక్కడ ఏజీ అని సెలెక్ట్ చేసుకుంటే మీది ఏది, మీ అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ దేనికి సంబంధించి, అది వెబ్ సర్వర్స్ దా, డీబీ సర్వర్స్ దా, యాప్ సర్వర్స్ దా, ఏది, ఎలా వెళ్ళాలి, ఫస్ట్ మీ సోర్స్ ఏంటి, డెస్టినేషన్ దేనికి కనెక్ట్ అవ్వాలి. మన సోర్స్ ఏంటి, వెబ్ సర్వర్స్. ఎక్కడి నుంచి కనెక్ట్ అవ్వాలి, దేనికి కనెక్ట్ అవ్వాలి, మనకి వెబ్ సర్వర్స్ నుంచి యాప్ సర్వర్స్ కనెక్ట్ అవ్వాలి. యాప్ సర్వర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఏ పోర్ట్లో కనెక్ట్ అవ్వాలి, 8080లో కనెక్ట్ అవ్వాలి. ఓకే, తర్వాత ఏ ప్రోటోకాల్, టీసీపీ, దాని ప్రయారిటీ ఏంటి, దాని ఒక నేమింగ్ కన్వెన్షన్ ఏంటో ఇవ్వండి. సేమ్ అదే విధంగా అన్నిటి క్రియేట్ చేస్తామండి. దీనివల్ల ఏమవుతుంది, మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో మీకు ఏమైంది, ఇక్కడ ఒక్కటి కాబట్టి మీరు క్రియేట్ చేశారండి, వెబ్ సర్వర్స్ అని ఒకటి క్రియేట్ చేశారు. ఓకే, ఇలాంటి ఇంకొక 30 సర్వర్లు క్రియేట్ చేశారు అనుకుందాం, మీకు 30 వెబ్ సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, 30 వెబ్ సర్వర్స్ వచ్చినప్పుడు నార్మల్గా ఎన్ఎస్జీ రూల్ క్రియేట్ చేయాలంటే డిఫికల్ట్ ఉంటుంది కదా. మనం ఏం చేస్తామంటే 30 సర్వర్లు క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి మీ సర్వర్స్ అన్ని, ఇక్కడ ఉన్నాయి 1 2 3 4 అంటిల్ 30 ఉన్నాయి. ఓకేనా, 30లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా సర్వర్కి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి నెట్వర్కింగ్ లోపలికి వెళ్ళిపోయి, ఓకేనా, మనం ఏం చేస్తాం, సింపుల్గా ఈ ఏఎస్జీని దానికి అటాచ్ చేసేస్తాం. ఓకేనా, ఈ ఏఎస్జీ అదర్ ఈ విఎం అనేది ఇక్కడ ఉన్న ఈ 30 విఎంస్ మీకు వెబ్ సర్వర్కి రిలేటెడ్ అనుకోండి, వెబ్ సర్వర్కి అటాచ్ చేస్తాం. ఆల్రెడీ అటాచ్ చేసాం కాబట్టి అటాచ్ చూపిస్తుంది, లేదు అంటే ఇక్కడ చూపించదు. ఓకేనా, అది వెబ్ సర్వర్స్ అయితే వెబ్ సర్వర్స్కి అటాచ్ చేస్తాం, డీబీ సర్వర్స్ అయితే డీబీ అటాచ్ చేస్తాం, టెస్ట్ మనం ఇంకా యాప్ సర్వర్స్ అయితే యాప్ సర్వర్స్ అటాచ్ చేస్తాం. సో ఇలా ఉంటుందండి మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఈజీ కోసం అని చెప్పేసి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ వాడతారు. ఓకేనా, ఇది కాన్సెప్ట్ అండి. ఓకే ఓకే సరే, ఓకే అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్తున్నాను నేను. ఓకే, అది వచ్చేసి అవైలబిలిటీ సెట్ అండి. ఓకే, అవైలబిలిటీ సెట్. సో అవైలబిలిటీ సెట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనము నేను ఒక విఎం క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఈ విఎం క్రియేట్ చేసేటప్పుడు మనకి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఏమని, రిసోర్స్ గ్రూప్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేశాను నేను. వర్చువల్ మిషన్ వచ్చేసి విఎం 111 అన్నాను. సంథింగ్ ఏదో రీజియన్, డిఫరెంట్ రీజియన్లో అవైలబిలిటీ ఆప్షన్ వచ్చి ఇక్కడ ఇక్కడ చూడండి. అవైలబిలిటీ ఆప్షన్లో మీకు ఏం కనిపిస్తుంది, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడెండెంట్ రిక్వైర్డ్, అవైలబిలిటీ జోన్ అండ్ అవైలబిలిటీ సెట్ అని. ఓకేనా, ఇక్కడ చూడండి అవైలబిలిటీ జోన్ అంటే మీకు ఏం చెప్పాను, సింపుల్గా డేటా సెంటర్ అని చెప్పాను. మరి ఏంటి కొత్త, ఇక్కడ అవైలబిలిటీ సెట్ కూడా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాం ఈస్ట్ యూరప్ అని, అవైలబిలిటీ ఆప్షన్ వచ్చేసి జోన్ అని సెలెక్ట్ చేసుకున్నాం. అవైలబిలిటీ జోన్లో మనకి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే 3 డేటా సెంటర్లు ఉన్నాయి మనకి. ఓకేనా, ఈ రీజియన్లో యూరప్ అనే రీజియన్లో 3 డేటా సెంటర్స్ ఉన్నాయండి. ఓకే, మీకు అర్థమవుతుందా. ఇక్కడ మనకు ఆప్షన్స్ ప్రకారం ఇక్కడ డయాగ్రామ్లో చూపిస్తాను మీకు. ఓకే, ఇది రీజియన్ అనుకోండి. ఓకే, రీజియన్ బేసిక్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది రీజియన్ అండి. ఇక్కడ రీజియన్ ఏముంది, ఈ డయాగ్రామ్ల ప్రకారం ఇది రీజియన్ సెలెక్ట్ చేస్తాం. రీజియన్ ఏం సెలెక్ట్ చేస్తాం, ఈస్ట్ వెస్ట్ యూరప్ అని సెలెక్ట్ చేసుకున్నాం.
నెక్స్ట్ అవైలబిలిటీ ఆప్షన్లో ఏముంది, అవైలబిలిటీ జోన్ అన్నాం. జోన్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్ అంటే డేటా సెంటర్ అన్నాం. ఓకే, మనకి డేటా సెంటర్ రీజియన్లో ఏముండాలి, డేటా సెంటర్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ డేటా సెంటర్స్ ఉన్నాయి అనుకున్నాం. ఓకే ఓకే, ఎన్ని ఉన్నాయి, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే డ్రాప్ డౌన్లో 3 డేటా సెంటర్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఈ వెస్ట్ యూరప్లో మనకు 3 డేటా సెంటర్లు ఉన్నాయి. డేటా సెంటర్లు అంటే ఏంటి అండి, బిల్డింగ్ నార్మల్ మనకి ఎలా ఉంటుందో అలా బిల్డింగ్స్ ఉంటాయి. ఓకే, ఇట్లా ఈ ఒక్క ప్లేస్లో మనకు 3 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకే, సో నేను విఎం క్రియేట్ చేయబోతున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను విఎం క్రియేట్ చేయబోతున్నాను. క్రియేట్ చేయబోతున్నప్పుడు అవైలబిలిటీ జోన్ 1 అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నా విఎం వచ్చేసి ఓకే, నా విఎం వచ్చేసి ఈ ఒక్క దాంట్లోనే ఉంటుంది. ఓకేనా, ఈ ఒక్క దాంట్లోనే ఉంటుంది కాబట్టి దీనికి ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా నేను అవైలబిలిటీ జోన్ వచ్చేసి 2 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అంటే నా విఎం ఏదైతే క్రియేట్ చేస్తున్నా 2 ఉంటుంది. 3 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, 3 ఉంటుంది. ఓకే, ఇలా నా విఎం వచ్చేసి 3 డేటా సెంటర్స్లో ఉంటుంది అనమాట. సో ఒక డేటా సెంటర్కి ఏదన్నా అయ్యి నా విఎం పోయినా స్టిల్ నాకు 2 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఈ 1, 2, 3 అనే ఆప్షన్స్ ఉన్నాయి కదండి ఇక్కడ మీకు అవైలబిలిటీ జోన్లో. అన్ని రీజియన్లో మీకు 3 ఉండవు, ఒక రీజియన్లో 2 ఉంటాయి, ఒక రీజియన్లో ఒక డేటా సెంటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెలెక్ట్ చేసి చూద్దాం. నార్త్ యూరప్లో ఎన్ని ఉన్నాయి, 3. నార్త్ యూరప్లో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకే, కొన్ని చెక్ చేయండి మీకు తెలుస్తుంది. ఆస్ట్రేలియా ఈస్ట్లో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఉన్నాయి. కొన్నిట్లో 3 ఉండవండి. జపాన్ ఈస్ట్, ఓకే, వెస్ట్ సెంట్రల్. ఇక్కడ చూడండి, అసలు ఇక్కడ అవైలబిలిటీ జోనే లేదు. ఓకే, ఇది వదిలేసేయండి, మీకు కొన్ని చూపించాలి. కెనడా ఈస్ట్ ఇక్కడ కూడా లేదా, రైట్. కొన్నిట్లో మాత్రం మీకు 3 ఉండవండి. సరే, ఓకే, వదిలేయండి. సో అలా మీకు సేవ్ అవుతుంది అనమాట. సో ఇలా ఉంది మీకు. సో కొన్ని చూడండి, కొన్ని రీజియన్లో సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది నాకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిందికి రండి. ఓకే, ఇక్కడ కిందికి వస్తే కెనడా ఈస్ట్ అని సెలెక్ట్ చేశానండి. ఈ కెనడా ఈస్ట్ అనే రీజియన్ సెలెక్ట్ చేస్తే అవైలబిలిటీ ఆప్షన్స్కి వెళ్తే అది చూడండి, అసలు అవైలబిలిటీ జోనే లేదు. ఇక్కడ చూస్తే అవైలబిలిటీ జోనే లేదు, అంటే అక్కడ డేటా సెంటర్సే లేవు. ఓకేనా, మరి ఇలాంటి ప్లేసెస్లో, ఇలాంటి రీజియన్లో ఇలా డేటా సెంటర్స్ లేకపోతే ఎలా? ఇప్పుడు నా అప్లికేషన్ ఉంది, నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను. నా అప్లికేషన్ వచ్చేసి నేను కెనడా ఈస్ట్లో పెట్టాలనుకుంటున్నాను. నా రిక్వైర్మెంట్ అది, క్లయింట్ రిక్వైర్మెంట్ అది, అక్కడ పెట్టాలనుకుంటున్నాం. మరి అలాంటి ప్లేస్లో మనకి అవైలబిలిటీ జోన్స్ అనే కాన్సెప్ట్ లేదు, అంటే డేటా సెంటర్స్ లేవు. సో మరి అక్కడ ఎలా పెట్టాలి అంటే, ఎక్కడైతే మీకు అవైలబిలిటీ జోన్స్ అనే కాన్సెప్ట్ లేదో అక్కడ మనకి అవైలబిలిటీ సెట్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఓకేనా, అవైలబిలిటీ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా తీసుకోండి, సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా తీసుకోండి. వెస్ట్ ఇండియా తీసుకుంటే మనకి ఇక్కడ కూడా అవైలబిలిటీ జోన్ లేదండి, అక్కడ అవైలబిలిటీ సెట్ ఉంది. ఓకేనా, అవైలబిలిటీ సెట్ ఉంది మనకి. సో ఇట్లా అవైలబిలిటీ సెట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే, ఓకే, మనకి అవైలబిలిటీ సెట్ ఎలా ఉంటుందంటే చూడ్డానికి, ఓకే, ఇది సేమ్ ఒక రీజియన్ లాగానే ఉంటుంది. ఓకే, ఒక రీజియన్లోనే ఉంటుంది. ఇలా మీ డేటా అనేది మీకు ఇట్లా, ఇక్కడ మీకు ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూపిస్తాం. అజూర్ అవైలబిలిటీ సెట్, మీకు ఎంట్రీ క్వశ్చన్ కూడా అజూర్ అవైలబిలిటీ సెట్కి, అజూర్ మీకు జోన్కి, అవైలబిలిటీ జోన్కి, ఓకే, డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారండి. మీరు చెప్పాల్సిన డిఫరెన్స్ ఏంటంటే, జోన్ అంటే ఒక డేటా సెంటర్. అన్ని రీజియన్లో మనకి ఈ మనకి ఏమంటారంటే అవైలబిలిటీ జోన్ అనే కాన్సెప్ట్ లేదు. కొన్ని రీజియన్స్లో మనకి అవైలబిలిటీ జోన్స్ లేవు, అంటే డేటా సెంటర్స్ లేవు. అలాంటి ప్లేసెస్లో మనకి అవైలబిలిటీ సెట్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పానండి మీరు. ఓకేనా, అవైలబిలిటీ సెట్ ఎంత అవసరం లేదండి. ఓకే, అలా అవైలబిలిటీ సెట్ కాన్సెప్ట్ ఇచ్చారనమాట. సో ఈ అవైలబిలిటీ సెట్ ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే, మీకు ఇందాక మీకు డేటా సెంటర్ చూపించాను 1, 2, 3 అని, అలా 3 ప్లేసెస్లో సేవ్ అవ్వదండి, అది ఒక రీజియన్లో మాత్రమే సేవ్ అవుతుంది. ఓకేనా, ఇలా ఒక బాక్స్ ఉంటుంది. ఓకేనా,
సో మీకు ఎలా సేవ్ అవుతుందంటే సింపుల్గా ఈ యొక్క రీజియన్లోనే సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ రీజియన్లోనే సేవ్ అవుతుంది. ఓకేనా, అంటే ఒక డేటా సెంటర్లో మాత్రమే మీకు సేవ్ అయిపోతుంది. ఓకేనా, మరి ఈ డేటా సెంటర్ ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అంటే అది వాళ్ళు చూసుకుంటారండి. ఓకే, మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళది ఉంటుంది. ఓకే, అజూర్ వాళ్ళది. సో అది ఇలా అవైలబిలిటీ సెట్ ఇది ఉందండి. ఓకేనా, సో దీంట్లో ఏమన్నాడు, నో ఎగ్జిస్టింగ్ అవైలబిలిటీ సెట్ క్రియేట్. ఓకే, క్రియేట్ న్యూ అన్న అవైలబిలిటీ సెట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అవైలబిలిటీ సెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు నేను ఏమంటున్నాను, ఏవి సెట్ 1 2 3 అని ఇచ్చాను. అవైలబిలిటీ సెట్ అనే కాన్సెప్ట్ ఇది క్రియేట్ చేస్తున్నప్పుడు చూడండి, ఫాల్ డొమైన్ 3, అప్డేట్ డొమైన్ 20 వరకు ఉన్నాయి మనకు ఆప్షన్స్. ఓకేనా, సో ఇక్కడ ఫాల్ డొమైన్, అప్డేట్ డొమైన్ అనే కాన్సెప్ట్ ఉందండి మనకి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. మ్యాక్సిమం ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఉంటుంది ఇది మీకు. ఓకే, ఇది మనకి ఇలా ఉంటుంది కదా. సో మన అవైలబిలిటీ సెట్ కాన్సెప్ట్ మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనకున్న ఏంటంటే ఫాల్ డొమైన్ అండ్ అప్డేట్ డొమైన్. ఓకేనా, ఫాల్ డొమైన్, అప్డేట్ డొమైన్ కాన్సెప్ట్ ఉందన్నమాట. ఏంటి ఫాల్ డొమైన్ అంటే ఇక్కడ చూడండి, ఫాల్ డొమైన్ అని ఏమి ఇచ్చాం మనం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాక్సిమం 3 ఇవ్వచ్చండి, 3 కంటే ఎక్కువ ఇవ్వలేము. అప్డేట్ డొమైన్ 20 కంటే ఎక్కువ ఇవ్వలేము. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే కొన్ని మనకి రీజియన్స్ లో ఓకేనా ఒక లిమిట్ పెట్టాడండి. ఏంటి, ఈ రీజియన్ లో, ఈ వెస్ట్ ఇండియా అనే రీజియన్ లో మోర్ దాన్ 2 కంటే క్రియేట్ చేయలేము అని ఒకటి పెట్టాడు మీకు. ఓకేనా, సో కొన్ని రీజియన్ లో మనం మోర్ దాన్ 3 కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ మనం 3 అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఓకేనా, 3 అని సెలెక్ట్ చేసుకుంటే ఎలా జరుగుతుంది అంటే దాని ప్రాసెస్. ఓకే, 3 అని సెలెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే మీకు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫాల్ డొమైన్ 3, ఫాల్ డొమైన్ 3 అండ్ అప్డేట్ డొమైన్ 20 అని ఉంది. మనం ఇది సెలెక్ట్ చేసాం. మనకి బ్యాక్ ఎండ్ ఎలా క్రియేట్ అవుతుందంటే ఫాల్ డొమైన్ 3 అంటే ఎలా ఉంటుందంటే మనకి ఇలా 3 ర్యాక్లు క్రియేట్ అవుతాయి. ఇలా 3 ర్యాక్లు ఉంటాయి. ఓకేనా, 3 అని సెలెక్ట్ చేసుకుంటే ఇలా 3 ర్యాక్స్. ఓకే, 1 2 3 అంటే 3 ర్యాక్స్. ఓకే, ఇలా ఉంటుంది. దీంట్లో మీకు ఇలా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. ఈ ర్యాక్స్ అనుకోండి, ఈ 3 అవి మీకు ఇలా ఫాల్ డొమైన్ ఇలా ఒక డొమైన్, ఈ 3 వచ్చేసి ఒకటి F01 ఇలా క్రియేట్ అవుతుందండి. ఇది ఫాల్ డొమైన్ 0 లేదా ఫాల్ డొమైన్ 1 అనేది. ఓకే, ఇక్కడ 3 ర్యాక్స్ ఉన్నాయనుకోండి. దీంట్లో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకి 3 ఉండాలి. 3 అంటే 3 అలా చెప్తున్నానండి మీకు శాంపుల్, బట్ ఎన్నైనా ఉండొచ్చు అందులో ర్యాక్స్ మీకు. ఓకే, ఇలా ఉన్నాయి. ఇది F1, ఇది ఫాల్ డొమైన్ 1, ఇది వచ్చేసి ఫాల్ డొమైన్ 2, ఇది F2, ఇది F3. ఓకే, ఇలా క్రియేట్ అవుతాయండి. 3 సెలెక్ట్ చేసుకుంటే ఇలా 3 క్రియేట్ అవుతాయి. 2 సెలెక్ట్ చేసుకుంటే మనకు 2 క్రియేట్ అవుతాయి. ఓకేనా, ఇలా ఫాల్ డొమైన్ అన్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఒక 10 సర్వర్స్ క్రియేట్ చేశానండి. సర్వర్స్ వచ్చేసి 10 క్రియేట్ చేస్తున్నాను. 10 క్రియేట్ చేస్తున్నప్పుడు ఇది ఎలా సేవ్ అవుతుందంటే 10 అంటే 1 మామూలుగా జనరల్గా మీరు ఫాల్ డొమైన్, అప్డేట్ డొమైన్ మీరు 0 ఇచ్చారనుకోండి, అసలు 0 ఇచ్చేసారు, ఏమి ఇవ్వలేదు అనుకోండి, అన్ని వచ్చేసి ఇక్కడే క్రియేట్ అవుతాయండి. దీంట్లోనే 2 3 ఓకే 4 5 ఇలా క్రియేట్ అవుతాయి. అలా కాకుండా మీరు అట్లీస్ట్ ఫాల్ డొమైన్ 1 కానీ 2 కానీ 3 కానీ ఇచ్చారనుకోండి, అప్పుడు 10 సర్వర్లు అనుకోండి, ఎలా క్రియేట్ అవుతాయి అంటే ఇందులో 1 ఓకే 2 3 ఇట్లా 4 ఓకే 5 6 7
8 9 10 వచ్చేసి మళ్ళీ ఇక్కడ అది 20 అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇలా క్రియేట్ అవుతాయండి. ఎందుకు అంటే ఫాల్ డొమైన్లో ఏంటంటే, ఫాల్ డొమైన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇక్కడ ఏ అయితే ఈ ర్యాక్లు ఉన్నాయో, ఇక్కడ ఇదంతా ఒక ఫిజికల్ సర్వర్లు అనుకోండి, ర్యాక్లు ఏవైతే ఉన్నాయో ఇదొకటి, ఓకేనా, ఇదొకటి 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 ఇలా ఉన్నాయి కదండి. సో అన్నిటిని తీసుకెళ్ళి ఒక దాంట్లో పెడితే ఏమవుతుందంటే, మీకు ఏదైనా హార్డ్వేర్, ఇవన్నీ కామన్గా ఒకటే పవర్, ఓకేనా, ఇదంతా ఒక పవర్ సప్లై వాడుకుంటుంది, ఇదంతా ఒక పవర్ సప్లై వాడుకుంటుంది, ఇదంతా ఒక పవర్ సప్లై వాడుకుంటుంది, ఓకేనా. ఎక్కడైనా హార్డ్వేర్ ఫెయిల్యూర్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఓకేనా, మీ సర్వర్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ డొమైన్ 0 ఇస్తే అన్ని ఇందులోనే క్రియేట్ అవుతాయి, ఓకేనా. ఏదైనా హార్డ్వేర్ ఫెయిల్యూర్ వస్తే మీకు ఈ ర్యాక్ మొత్తం పోతుందండి, ఇది మొత్తం ఇదంతా పోతుంది, మీకు ఫాల్ డొమైన్ ఇదంతా పోతుంది, ఓకేనా. అలా కాకుండా ఇలాంటి హార్డ్వేర్ ఫెయిల్యూర్ అవ్వకుండా మీకు డేటా అనేది, మీ యొక్క సర్వర్ అనేది లాస్ట్ అవ్వకుండా, ఓకేనా, మీ అప్లికేషన్ అనేది మెయింటెనెన్స్ మీకు ఏమంటారు డౌన్ టైం పోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఇలా ఫాల్ డొమైన్స్ ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఓకే, విడివిడిగా ఇట్లా క్రియేట్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పోయింది అనుకోండి కంప్లీట్గా మనకి, ఓకేనా, మనకి స్టిల్ ఇది ఉంటుంది, ఓకే, స్టిల్ 2 ఉంటాయి, ఇది పోయింది అనుకోండి స్టిల్ ఇలా ఉంటుంది అనమాట, ఓకేనా. సో మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళు చూసుకుంటారండి, అజూర్ వాళ్ళు చూసుకుంటారు, ఇవి హార్డ్వేర్ ఫెయిల్యూర్ ఇష్యూస్ అవన్నీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, ఓకేనా. అలా ఉంటుందండి ఫాల్ డొమైన్ అంటే ఇది, ఓకేనా. అప్డేట్ డొమైన్ అంటే ఏంటి అంటే, మనకి విండోస్లో ఏంటంటే ప్యాచింగ్లు రీబూటింగ్లు ఇలా జరుగుతుంటాయండి, ఓకేనా, ప్యాచింగ్స్ రీబూటింగ్స్ ఇలా జరుగుతుంటాయి, ఓకేనా. మీరు ఇలా అప్డేట్ డొమైన్ 20 ఇచ్చారండి, ఓకేనా. ఫాల్ డొమైన్ అంటే మనకు 3 క్రియేట్ అయ్యాయి ఇక్కడ, ఓకే, ఇదొకటి 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 మనకు 3 క్రియేట్ అయ్యాయి. మరి దాంట్లో మనం సర్వర్స్ 10 పెట్టాం అంటే ఇందులో 1 2 3 4 ఇలా క్రియేట్ అయ్యాయి అన్ని, ఓకేనా. తర్వాత అప్డేట్ డొమైన్ 20 అంటే ఏమవుతుందంటే, ఇక్కడ సర్వర్ ఉంది కదండి, ఇక్కడ సర్వర్ 1 ఉంది కదా, ఇది దీంట్లో ఉంటుంది ఫస్ట్ వచ్చేసి లోపల, దీని లోపల అంటే సర్వర్ లోపలనే కదండి మన ప్యాచింగ్ అప్డేట్ అయ్యేది. సో సర్వర్ 1 ఇది సర్వర్ 1 అనుకోండి పైన ఉన్నది, ఓకే. దాంట్లో అప్డేట్ ప్యాచింగ్స్ కావాలనుకోండి, ఫస్ట్ వచ్చేసి 20 అని ఇస్తే ఏమవుతుందంటే, దీంట్లో 1 దీంట్లో 2 ఫస్ట్, ఇది 3, ఓకేనా, ఈ సర్వర్లో 4, ఈ సర్వర్లో 5, ఇలా 6, తర్వాత ఇది 7, ఇది 8, ఓకే, ఇది 9, మళ్ళీ అగైన్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇందులోకి వచ్చేసి దీంట్లో 10, దీంట్లో 11, ఓకే, దీంట్లో 12, 13, ఓకే, ఇలా ఉంటుందండి. సో ఇలా, ఓకేనా, ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఈ అప్డేట్ ప్యాచింగ్స్ ఏమైనా అవుతున్నప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ఈ సర్వర్ 1 స్టార్ట్ అవుతుంది మనకు, అప్డేట్ కానీ ప్యాచింగ్ కానీ రీబూటింగ్ కానీ ఏది ఉన్నా సరే సర్వర్ 1 స్టార్ట్ అవుతుంది. మిగతా సర్వర్స్ ఏమవుతున్నాయంటే అవి లైవ్ లో ఉంటాయి, అవి రన్ అవుతూనే ఉంటాయి, సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉంటాయి, ఎక్కడ డౌన్ అనేది ఉండదు అనమాట. వన్స్ ఈ సర్వర్ 1 అప్డేటింగ్ ప్యాచింగ్ అంతా అయిపోయి అది రీస్టార్ట్ అయిపోయి రీబూట్ అయిపోయి మళ్ళీ వన్స్ అప్లోకి వచ్చిన తర్వాతనే మీకు సెకండ్ సర్వర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ అప్డేట్ ప్యాచింగ్, ఓకేనా. 1 by 1 ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ సెకండ్ సర్వర్ కూడా అప్డేట్ ప్యాచింగ్ రీబూటింగ్ మొత్తం అయిపోయి అది మళ్ళీ విఎం రీస్టార్ట్ అయిపోయి మళ్ళీ అప్ అయిన తర్వాతనే, ఓకేనా, ఈ VM3 స్టార్ట్ అవుతుంది. సో అంటిల్ మీకు కింద ఉన్న విఎంస్ ఏంటి, వేరే విఎంస్ ఉంటాయి కదా, అవి మీకు ఎప్పుడు అప్లోనే ఉంటాయి అనమాట. సో ఇలా దీని ఒక అడ్వాంటేజ్ ఇచ్చిందే అజూర్, మీకు అడ్వాంటేజ్ ఇచ్చిందే అందుకోసం, ఈ విండోస్ ప్యాచింగ్స్ అప్డేట్స్ ఇట్లా మీకు విఎంస్ కంప్లీట్గా డౌన్ అయిపోకుండా, మీ అప్లికేషన్ అనేది డౌన్ అయిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మీకు అప్డేట్ డొమైన్స్ ఇచ్చారు. ఫాల్ డొమైన్ అంటే ఏంటంటే, మీకు హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ నుంచి మీకు ప్రొటెక్ట్ చేయడం కోసం అని ఫాల్ డొమైన్. అప్డేట్ డొమైన్ అంటే ఏంటంటే, అన్ప్లాన్డ్ మెయింటెనెన్స్ లేదా రీబూటింగ్ ఇలాంటి జరుగుతున్నప్పుడు కోసం వాటి నుంచి మీ యొక్క అప్లికేషన్ని కాపాడడం కోసం అని చెప్పేసి అప్డేట్ డొమైన్ ఉందన్నమాట, ఓకేనా. ఇలా ఉంటుందండి మీకు, ఓకే. సో అలా కొన్ని రీజియన్స్లో మాత్రం మనకి ఏముంటుందంటే ఇక్కడ, ఓకే, కొన్ని రీజియన్స్లో ఫాల్ డొమైన్ కొన్ని రీజియన్స్లో మీరు ఫాల్ డొమైన్ మోర్ దాన్ 2 కంటే ఎక్కువ క్రియేట్ చేయలేరు, వాళ్ళు లిమిట్ ఇచ్చారు అలా, ఓకేనా, వాళ్ళు అలా లిమిట్ ఇచ్చారు మీకు. సో అప్డేట్ డొమైన్ మీకు ఎన్ని కావాలంటే 10, 20 లేదా ఈవెన్ 1 ఎంతైనా క్రియేట్ చేసుకోవచ్చు, మీ యొక్క అప్లికేషన్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందండి ఇదంతా. సో ఇలా క్రియేట్ చేస్తాం, ఓకే. సో ఏంటి అంటే అజూర్, ఇది ఇప్పుడు అర్థమైంది కదండి, ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అవైలబిలిటీ సెట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?
Hello, sir. వన్ మినిట్ అండి, ఒక అర్జెంట్ కాల్ వచ్చింది.